హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు జూపిటర్ యొక్క ఫోటోని మాత్రమే చూపించాను. బట్ ఈసారి నేను మీకు జూపిటర్ అసలు ఎలాగ తిరుగుతుందో చూపించబోతున్నాను. మీకు దాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోతారు, అసలు ఇది ఎలాగ పాసిబుల్ అయింది అని. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు చూస్తున్నారు అంతరిక్షం టీవీ అండ్ నా పేరు ధీరజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో టాపిక్ లోకి వస్తే, ఇలాగ జూపిటర్ యొక్క రొటేషన్ చూపించటం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోని చేయడానికి నేను దాదాపు 4 గంటల పాటు జూపిటర్ ని కంటిన్యూస్ గా వీడియో తీశాను. ఇది పాసిబుల్ అయ్యింది అంటే నా దగ్గర ఉన్న ఈ టెలిస్కోప్ యొక్క సెటప్ వలనే. అది జూపిటర్ ని ఎంత బాగా ట్రాక్ చేసిందో. మరి 4 అవర్స్ పాటు వీడియో తీశాను కదా, దానికి నా మెమరీలో ఎంత డేటా వచ్చిందో తెలుసా? ఎగ్జాక్ట్లీ 200 GB. అంత డేటాని ప్రాసెస్ చేస్తేనే మీకు నేను ఈ రోజు ఆ ఫైనల్ అవుట్పుట్ ని చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు ఆ వీడియో చూపించే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ తీసుకుంటుంది. బట్ అదే జూపిటర్ కి మాత్రం అప్రాక్సిమేట్ గా 10 అవర్స్ లోనే అయిపోతుంది. సో అందుకే నాకు జూపిటర్ తిరుగుతున్నట్టు క్యాప్చర్ చేయటం పాసిబుల్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను తీసిన వీడియో. చూసారా జూపిటర్ ఎలా రొటేట్ అవుతుందో? ఆ సెంటర్ లో ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్ చిన్నగా సైడ్ కి వెళ్తుంది. అండ్ ఆల్సో దాంతో పాటు దాని యొక్క మూన్ ఐవో కూడా జూపిటర్ తో పాటు ఎలాగ తిరుగుతుందో చూడండి. ఇంత పెద్ద ప్లానెట్ అంత స్పీడ్ గా తిరగటం చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా లేదు? సో అది ఫ్రెండ్స్, జూపిటర్ తిరగటం అంటే ఇలాగ ఉంటుంది. మన మిద్ది మీద నుండి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లానెట్ యొక్క మూమెంట్ ని క్యాప్చర్ చేయటం నిజంగా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.